బిడ్డ పిల్లల మట్టి మంచిది నిన్ను పిలిచి తీసుకెళ్ళడానికి మా చెల్లిని ఎత్తుకొని ఆమె ఎత్తున పెట్టి ఉంటాను కదా సామాన్ మధ్య మూడీలే ఎక్కువ వాళ్ళ తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. నీది ఎక్కడ చెల్లి పోలేపల్లి ఒకసారి వచ్చినా మీ వరకు అలా సామాన్ అంతా తీసుకుంటూ వచ్చా అలా అలవాటు ఉందా? ఎంత ఎర్ని చేస్తారా రోజు యావరేజ్? అవార్డు తీసుకున్నారులే నవాబ్ గారు. ప్రజెంట్ నువ్వు కొడుతున్నావా? అంతా కుట్టేవాళ్లే కదా మీరంతా. ఎక్కడ ఏ ఊరు నుంచి? నిద్రపట్ట. ఎంత ఎర్న్ చేస్తావు మంత్లీ? అందరూ కూర్చోవాలి. కూర్చోండి అన్న, అందరూ కూర్చోండి. అందరూ కొంచెం కూర్చోండి. అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు చేగమ్మ, రెబ్బపల్లి ఉపేంద్ర, చేగమ్మ. అలాగే జీలచెరు నాయని మంగమ్మ, జీలచెరు నాయకులు వేదిక ముందరగా రండి, స్టేజ్ ముందరగా రండి. నాయని మంగమ్మ మీరు ఇటు వస్తే అందరూ ఈట అనుకుంటుంది. అలాగే మల్లేపల్లి తెల్లమేకల అరుణ, మల్లేపల్లి తెల్లమేకల అరుణ నాయకులు కూడా స్టేజ్ ముందుకు రండి అన్న. తర్వాత పాలేరు నాయకులు మల్లేపల్లి తెల్లమేకల అరుణ, అలాగే పాలేరు మారోజు నాగమణి, మరొకటి ఉందన్న మాకు తెలుసండి. మారోజు నాగమణి పాలేరు. అలాగే పోచారం నిమ్మల పుష్పలత. అందరూ భోజనం చేసేయాలండి ఆడబిడ్డలు. పోచారం అదెక్కడ? తిరుపతి దగ్గర, బంగ్లా దగ్గర. నిమ్మల పుష్పలత. మీ బిడ్డలు ఏం చేస్తున్నారు? తర్వాత నాయకుని కూడా వీరమ్మల్లు రేణుక. నాయకుని కూడా వీరమ్మల్లు రేణుక. అయిపోయింది. నా ఆడబిడ్డలందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు, అధికారులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు ఈ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, కుట్టు మిషన్లు, అదే రకంగా నా గౌడ సోదరులకి వారి కిట్టు 3 ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ప్రతి పేదవాడికి అందిస్తుంది. ప్రతి పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఈ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ పేదవాడు నేను పేదరికంలో ఉన్నాను అని ఎదట వాళ్ళు అనుకోకుండా, వాళ్ళు ఊహ కూడా అందకుండా ఉండే విధంగా ఆ పేదవాడిని మరింత ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అండగా ఈ ప్రభుత్వం ఈనాడు అందిస్తుంది.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాళ్ల దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పేదవారి కోసమే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అందిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నా ఆడబిడ్డలు ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం జరుగుద్దని కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఆడబిడ్డలందరూ భోజనం చేసి, ఆడబిడ్డలు అన్నదమ్ములు భోజనం చేసి వెళ్ళండి.